నమస్తే. ఈరోజు మన రెసిపీ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటనుకున్నారు? బీన్సా? కాదు, బీన్స్ అయితే కాదు. ఇక నాకు కూడా తెలియదు. మార్కెట్లో అయితే తీసుకొని వచ్చానైతే వాళ్ళు చెప్పడం ఏంటంటే వైట్ రాజ్మా ఉంటుంది కదా, దాని కాయ అన్నమాట. ఇది బాగా ముదిరినప్పుడు ఇందులోంచి వైట్ రాజ్మా అనేది వస్తుంది. అవి ఎండబెట్టి మనకి సేల్ చేస్తూ ఉంటారు. అయితే ఇది పచ్చిది అనమాట. మామూలుగా మనకి పెబ్బరికాయ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. కాకపోతే పెబ్బరికాయ అనేది కొంచెం నారలు నారలుగా వస్తుంది. ఇది మాత్రం సేమ్ బీన్స్ లాగే ఉంటుంది. ఇంతకు ముందు అయితే నేను ఒకసారి వండిన, టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా ఒక పావు కేజీ తీసుకొని వీటిని అయితే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గింజలు చూడండి, ఇవి అన్నమాట వైట్ రాజ్మా. ఇవి లేతగా ఉంది కాబట్టి మనకు గింజలు ఇలా సన్నగా కనిపిస్తున్నాయి కదా. కొంచెం ముదిరితే కనుక బాగుంటాయి అవి కూడా కర్రీ చేసుకుంటాం కదా. ఇప్పుడు దీన్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసి అందులోకి తగినంత ఆయిల్, పావు కేజీ కాబట్టి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది, వేసుకొని ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక 2-3 వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క కచ్చపక్కగా దంపేసుకుందాం. అప్పటిదప్పుడు దంపేస్తే కనుక అల్లం వెల్లుల్లి అనేది టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు రాజ్మా కాయనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ముందే శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత కట్ చేసి మళ్ళీ మనం మంచినీళ్ళు వేసి కడుక్కోవచ్చు. ఒక్కోసారి అందులో కూడా సన్నటి ఇసుక అనేది ఉంటుంది, తీగలాగా పారుతుంది కాబట్టి చెట్లు తెంపేటప్పుడు అందులో ఇసుక కూడా రావచ్చు. కాబట్టి ఇలా కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, వేసిన తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రాజ్మా కాయల్ని ఇందులో వేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా నేనైతే ఇలా మనం గోరుచిక్కుడుకాయ ఎలా ఒలుచుకుంటాం అలా ఆ సైజులో కట్ చేసిన అనమాట. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోకి కావలసినంత ఉప్పు వేసుకుందాం. అంతలోపు ఇందులోకి కరివేపాకు, నేను ఇది కడిగి పెట్టేసిందేనండి. కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడ ఉప్పును కూడా వేసుకుందాం. అలాగే ఇందులోకి కొంచెం టమాటా వేస్తే పులుపు బాగుంటుందని ఒక్క టమాటా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా వేసిన తర్వాత ఇందులోకి కారం కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసుకోవాలి. కారము ఉప్పు వేసిన తర్వాత ఆయిల్లో ఇది 1-2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే నేను కొంచెం వేస్తున్నాను. మరీ వాటర్ లేకుండా ఫ్రై అంటే అసలు బాగుండదు కదా. నేను ఏ కర్రీలో అయినా కొంచెం వాటర్ అనేది వేసి ఉడికిస్తాను, బెండకాయలో తప్ప. ఇలా కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇది మామూలుగా ఒక 60% అలా ఉడికిన తర్వాత ఇందులోకి టమాటో వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు టమాటో వేసుకున్నాక టమాటో ముక్కలు కూడా ఇందులో గుజ్జు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇంకా ఏదైనా ధనియా పౌడర్ కానీ ఏదైనా వేసుకుంటే వేసుకోవచ్చు. మరీ మసాలాగా ఉంటుంది అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు, ఇంకంతే. ఇక్కడికే దగ్గరికి ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంతో పాటుగా కొంచెం సాంబార్ కానీ, టమాటో రసం, పచ్చి పులుసారు ఏదైనా చారు చేసుకుంటే దానికి సైడ్ డిష్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది. బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇంకా మంటను కొంచెం పెద్దగా పెట్టుకుంటే 1 నిమిషంలో ఈ దగ్గరికి అయిపోతుంది కర్రీ అనేది. నచ్చితే లైక్ ఇవ్వండి.